సద్గురు అక్కడ ఉన్నారు. అక్కడ ఒక చిన్న లింగం ఉంది. సద్గురు శ్రీ బ్రహ్మ ఫోటో అక్కడ ఉంది. తర్వాత సద్గురు అక్కడ కూర్చున్నారు. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మేమంతా నిశ్శబ్దంగా కూర్చున్నాం. ఆయన కళ్ళను మూసుకున్నారు. ఆయన కళ్ళను తెరిచిన తర్వాత బయటికి చూసి అందరినీ చూశారు. చాలా చాలా లోతుగా అందరినీ చూశారు. తర్వాత ఆయన చెప్పారు, అదే మనుషులు, అదే స్థలం, అదే పని. చాలాసార్లు వారు అడుగుతారు, మీరు ఇంకొక పవిత్ర సమూహాన్ని ఎందుకు సంప్రదించరు? కానీ పవిత్రత ఉన్నవారే ఒక్కటే. ధ్యానలింగం కూడా ఆయనే చెప్పారు. ప్రతి చక్రానికి 7 పురుషులు 7 మహిళలు కావాలని ఆయన ఆసక్తిగా తెలుసుకున్నారు. వారిని కొన్ని సాధనల్లో పెట్టడానికి 2 ఉండాలి అని ఆయన చెప్పారు. వారు ధ్యానలింగ ప్రతిష్టకు మద్దతు ఇవ్వగలరు. అప్పుడక్కడ రంగు పెన్సిల్తో వేసిన ఒక డ్రాయింగ్ ఉంది. ఆయన ధ్యానలింగం పరిమాణాన్ని, ప్రతి కొలతను, చిన్న చిన్న కొలతలు ఇక్కడి నుంచి అక్కడి దాకా అన్నీ గుర్తుపెట్టారు. అందుకే ఆయన చూపించారు, ఇది రాబోయే ధ్యానలింగం అని. దాదాపు 12 నుంచి 14 గంటల పాటు ఉపన్యాసం తర్వాత ఉపన్యాసం ఆయన చాలా విషయాలను చెప్పారు. ఈ దేహరహిత జీవులు తెలుసా, ఈమె విముక్తి కోసం ఇక్కడున్నారు. మీరు వారిని చూడలేరు, కానీ వారందరినీ చూడగలరు. ఆయన ప్రయత్నిస్తున్నాడు. చూడండి, నేను అక్కడికి వెళ్ళి నా గదిలో నిద్రపోలేను. వారు అంతటా ఉన్నారు. వారు నాపై తేలి ఆడుతున్నారు. వారిక్కడ కూర్చున్నాను. వారు వెళ్ళలేరు. నేను అక్కడికి వెళ్ళి కుర్చీలో కూర్చోలేను. ఎందుకంటే వారు ఇప్పటికీ అక్కడ కూర్చుంటారు. వారక్కడ ఉన్నారు ఎందుకంటే విముక్తి పొందే అవకాశాన్ని ఎదురు చూస్తున్నారు. వారి అవకాశాన్ని చూసినప్పుడు ఇక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఆ శక్తి రూపం ఇక్కడుంది, అందుకే వారు ఇక్కడికి వస్తారు. సద్గురు 4 వర్గాలు ఉన్నాయి. ఎక్స్ వర్గంలో కేవలం ఒకరే ఉన్నారు. సి వర్గంలో సుమారు 4 లేదా 5 ఉన్నారు. వారు ఎక్కువగా శారీరకంగా అనారోగ్యంగా ఉన్నవారు. బి వర్గం వారు కొంతకాలం తర్వాత దాదాపు ఏ వర్గంగా మారిపోతారు. అందుకు అనుగుణంగా ఆయన వారికి కొన్ని సాధనల్లో ప్రవేశపెట్టడం ప్రారంభించారు. మేము సంపూర్ణత ప్రాణాయామం పొందాము. నేను ఇంకా సాధన చేస్తూనే ఉన్నాను. శాంభవి వాజ్ హీ టాట్ దట్ టైం. మాకు నేర్తారు, కానీ అది వజ్రాసనంలో చేయాలి. ఇప్పటికీ మీరు సద్గురు శ్రీ బ్రహ్మాశ్రమానికి వెళ్తే అక్కడ కొంతమంది ఇప్పుడు నిర్వహిస్తున్నారు. వారు ఆయన గురించి చెప్పారు. ఆయన 21 రోజులు 48 రోజులు ఇలా సమాధిలో ఉండేవారని చెప్పారు. ఆయన చెప్పారు, వాళ్ళు ఆయనను పాతి పెడతారు, కానీ ధాన్యాలు వగైరా వేసి ఆ ధాన్యాలు మొలకెత్తుతాయి. అందుకే ఆయన చెప్పారు, ధాన్యాలు మొలకెట్టితే నేను బతికే ఉన్నాను, ధాన్యాలు చనిపోతే అంటే మీరు సమాధిని మూసేయాలి, అంటే నేను సిద్ధిని సాధించాను. ఆ సమయంలో బ్రిటిష్ పాలన ఉండేది. తర్వాత వారు తెరిచారు. ఆయన ఎర్ర కళ్ళతో బయటకొచ్చారు. లేదు, అది వారు ఈ విషయం తర్వాత ఆయనను జైల్లో పెట్టారు. స్వామిని జైల్లో పెట్టారు. తర్వాత ఆయనను జైల్లో పెట్టిన తర్వాత వారు తాళం వేశారు. కానీ చివరికి ఆయన వీధిలో నడుస్తూ కనిపించారు. ఆ వ్యక్తికి భయం వేసింది. ఇది చాలా మాయాజాలంలా ఉంది, చాలా రహస్యంగా ఉంది, మిస్టికల్గా ఉంది. మీరు చెప్పినదంతా సంపూర్ణత సమయంలో ఏమి జరిగిందో దాని గురించి. ఇంకేదైనా ఉందా అన్నా? నిజంగా నమ్మలేని సంఘటనలు జరిగిన ప్రత్యేక సందర్భాలు పంచుకోవాల్సి వస్తే చెప్పండి. మరియు సద్గురు తనను తాను మరింతగా బయటపెట్టారు. సంపూర్ణతలో ప్రతిరోజు ప్రతిదీ అలా జరిగేది. ఒకరోజు ఏమైందంటే సద్గురు అన్నారు, మీరందరూ మౌనంగా ఉండండి. తర్వాత ఆయన ఇలా అన్నారు, మీరు చనిపోవాల్సి వచ్చినా సరే మౌనం తీయకండి అని చెప్పారు. అదే ఆయన ఆదేశం. అప్పుడు మౌనం ఇలా కొనసాగింది. మేమంతా మౌనంగా ఉన్నాం. కానీ కొంతమంది అక్కడ సరదాగా హాస్యంగా వ్యవహరించేవారు. ఎందుకంటే సద్గురు అక్కడ ఉండరు. పూర్తి రోజు ఆయన హాల్లో ఉండరు. ఆయన అక్కడ ఉన్నారా లేదా తెలియదు నాకు. ఆయన గదిలోనే ఉంటారు. ఆయన పనుల గురించి ఎక్కడికి వెళ్తారో ఎవ్వరికీ తెలియదు. మాకేమీ తెలియదు. ఎందుకంటే ఆయన త్రిభుజాకార బ్లాక్లోని ఒక గదిలో ఉండేవారు. బట్ వీఆర్ ఇన్ ద తాజ్ షెడ్. అది ఇప్పుడు కైవల్య కూటిలైంది. ఆ సమయంలో అది కేవలం తాజ్మహల్ షెడ్ మాత్రమే. మేమంతా ఇక్కడున్నాం. మేమంతా నేలపై పడుకుని నిద్రపోతున్నాం. అందరం సాధనలు చేస్తున్నాం. అప్పుడప్పుడు వాళ్ళు అలా సరదాగా నవ్వుతూ ఆటలు చేస్తారు. మీకు తెలుసు కదా, అప్పుడు వాళ్ళు మెరుపు చూపిస్తారు, అలా నవ్వుతారు. కానీ అది కూడా మౌనాన్ని భంగం చేయడమే. కానీ నేను అక్కడున్నాను, చాలా నిజాయితీగా ఉన్నాను. అలా కొనసాగింది 13 రోజుల మౌనం అలా సాగింది. అప్పుడు ఆయన వచ్చారు. తర్వాత ఆయన వేదికపై కూర్చున్నారు. ఆయన అడిగారు, మీలో ఎంతమంది నిజంగా మౌనాన్ని భంగం చేస్తామనిపిస్తోంది? దయచేసి మీ చేయి పైకెప్పండి. చాలా మంది తమ చేతులు పైకెత్తారు. అప్పుడు మాత్రమే నాకు తెలిసింది, చాలా మంది మౌనాన్ని భంగం చేశారు. మేం మౌనాన్ని భంగం చేయని వారు కేవలం 11 మంది మాత్రమే.
మిగతా 30 మంది మౌనాన్ని భంగం చేశారు. మేం 11 మందే. తర్వాత లెక్కించాం. ఆయన చెప్పారు, సరే మీలో ఎవరికైనా మౌనం భంగమైందనిపిస్తే మీరంతా అక్కడికెళ్ళి తూర్పు దిశగా కూర్చోండి. అక్కడికి వెళ్ళి తూర్పు దిశగా కూర్చున్నారు. అప్పుడు 11 మంది మాత్రమే మిగిలారు. తర్వాత ఆయన చెప్పారు, మీరు నా వెంట రండి. ఆయన మమ్మల్ని తన గదికి తీసుకెళ్లారు. అక్కడ ఆయన కొన్ని సాధనలకు ప్రారంభం చేశారు. ఈ 11 మందికే కొన్ని సాధనలు అక్కడ ఉన్నాయి. అలా మీకు తెలుసు కదా, ఆకాశి, పూచారి ఇలా చాలా ఉన్నాయి. మూర్ఛ, ఆకాశి ఇలా కొన్ని సాధనలు అక్కడున్నాయి. అప్పుడు ఆయన చెప్పారు, ఇంతమంది కోసం నేను ఈ సాధనలు అందించలేను. కానీ నాకు అనిపించింది, ఏమి చేయాలి, ఇందులోంచి ఎలా వేరు చేయాలి, ఎలా ఎంపిక చేయాలి. అందుకే వారు తామే మౌనాన్ని భంగం చేశామని ఒప్పుకున్నారు. అందువల్లనే నేను ఈ సాధనను మీ 11 మందికి ఇవ్వగలిగాను. అందరం ఇక్కడికి వచ్చి సాధన చేసేవాళ్ళం. ఇతరులు మాత్రం సింపుల్గా నిద్రపోతూ ఉండేవాను. ఒకరోజు ఆయన ఉపన్యాసాలు ప్రారంభించారు. 9 గంటలకు ఆయన ఈ విషయాన్ని ప్రారంభించారు. మధ్యాహ్న భోజనానికి మాత్రమే విరామం ఇచ్చారు. అది రాత్రి 11 గంటల వరకు కొనసాగింది. అంత జరిగిందా? నిరంతరం దాదాపు 12 నుండి 14 గంటల పాటు. ఒక ఉపన్యాసం తర్వాత మరో ఉపన్యాసం. ఆయన చాలా విషయాలపై మాట్లాడారు. తర్వాత అయిపోగానే మేమంతా కూర్చుని ఆయన మాటలు విన్నాం. తర్వాత ఆయన చెప్పారు, చూడండి, మీరు 9 గంటలకు ప్రారంభించినప్పుడు హాల్ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు నేను రంధ్రాలను మూసేశాను, అందువల్ల శక్తి అంతా బయటకు పోకుండా చేశాను. ఇప్పుడు చూడండి హాల్ ఎంత ప్రకాశంగా ఉందో అని ఆయన చెప్పారు. చాలా విషయాలు ఉన్నాయి. ఆయన తరచూ చెప్పేవారు, చూడండి, ఈ దేహరహిత జీవులు ఇవన్నీ విముక్తి కోసం ఇక్కడ ఉన్నారు. మీరు వారిని చూడలేరు, కానీ వారు అందరినీ చూడగలరు. చూడండి, నేను అక్కడికి వెళ్ళి నా గదిలో నిద్రపోలేను. వారు అంతటా అన్నారు. వారు నన్ను చుట్టూ తిరుగుతున్నారు. వారు ఎక్కడ కూర్చున్నారు, నేను అక్కడికి వెళ్ళి కుర్చీలో కూర్చోలేను. ఎందుకంటే వారు ఇప్పటికే అక్కడ కూర్చుంటారు. వారు అక్కడ ఉన్నారు ఎందుకంటే విముక్తి పొందడానికి తమ అవకాశాన్ని ఎదురు చూస్తున్నారు. వారు ఆ అవకాశం కనిపెట్టినప్పుడు వెంటనే ఇక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఆ శక్తి రూపం ఇక్కడ ఉంది కాబట్టి వారు ఇక్కడికి వస్తారు. శక్తి రూపం సగ్గు. సద్గురు చెబుతున్నారు, ఒక మహిళ ఉంది. ఆమె పూర్తిగా ఆభరణాలతో ఉంది. పైభాగంలో కూర్చుంది. ఆమె పూర్తిగా దేంతో ఉంది? ఆమె పూర్తిగా ఆభరణాలతో అన్నీ ధరించి పైభాగంలో కూర్చుంది. నా దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. నేను మీకు చెప్తున్నాను, చూడండి, నేను ఇక్కడ నుంచి మైసూర్కు డ్రైవ్ చేస్తూ వెళ్తున్నప్పుడు వారు కూడా మైసూర్కు వెళ్తున్నారు. అప్పుడు పక్కనున్న సీట్లో కూర్చుంటారు. నేను వారిని గమనించను, నేను డ్రైవింగ్లో ఉంటాను. కానీ వారు తెలుసా, వారు ఆ సీట్ను కొద్దిగా కదిలిస్తారు, అలా చేస్తారు. నేను గమనించాలనే ఉద్దేశంతో వారు సీట్ను వెనక్కి వాల్చుతారు. నేను వారిని గమనించాలనే ఉద్దేశంతో. అలాంటి ఎన్నో విషయాలు ఆయన చెబుతారు. సద్గురు చెప్పారు. అవును, ఇవన్నీ ఆయన చెప్తారు. ఆయన ఏది దాచిపెట్టలేదు. ఆ సమయంలో పరిస్థితి అలా ఉండేది. మన పరిస్థితి ఏంటి, ఆయన ఎందుకు వచ్చారు అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. అయితే మీ అనుభవాన్ని నువ్వు ఏం పంచుకున్నావన్నా? ఈ 30 రోజుల సంపూర్ణత ముగిసినప్పుడు ప్రతి ఒక్కరికి పంచుకునే అవకాశం ఉండేదే అనుకుంటున్నాను. నువ్వు ఏమి పంచుకున్నావో గుర్తున్నా? సద్గురు చాలా ప్రశ్నలు అడిగారు. అప్పుడు మేము స్టేజ్ మీదకి వెళ్ళి, తెలుసా, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఉదాహరణకి, ముక్తి అంటే ఏమిటి? ఇంకా ఒక ప్రశ్న కూడా ఉంది. ఒక స్థితి ఉంటుంది, అక్కడికి చేరుకున్నప్పుడు ఎలాంటి ప్రశ్న ఉండదు. ప్రతి సమాధానాన్ని నువ్వే పొందావు. నువ్వే ఆ సమాధానం. నువ్వే మూలంగా మారిపోతావు. నువ్వు నిన్ను నీవే మూలంగా అనుభవిస్తా. ఇదే నేను సద్గురుతో పంచుకున్నది. చాలా విషయాలు, చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఎలా చేయాలి, పరిస్థితిని ఎలా మెరుగుపరచాలి అన్నది ప్రశ్నలు అతనే ఇచ్చాడు. అవి బోర్డుపై రాయపట్టే. ప్రతి ఒక్కరూ వెళ్ళి ప్రశ్న చదివి సమాధానం చెప్పాలి. అంతేకాదు. So there was a question, what is enlightenment, and this was your answer. Yes, this was my answer. ఏ ప్రశ్నలు లేని స్థాయికి చేరుకోవడం. మొదటి 2-3 రోజులు, ఒక రోజు ఆయన చెప్పారు, అల్లా వస్తాడు. ఒక గిన్నెలో నీరు పెట్టారు. తరువాత ఆయన చెప్పారు, పురుషులు తమ కుడి బొటన వేలిని ముంచాలి. సద్గురు కళ్ళను మూసుకుని కుడి బొటన వేలిని అనుభూతి చెందుతాయి. స్త్రీలు ఎడమ బొటన వేలిని. ప్రతి ఒక్కరూ అనుభూతి చెందుతారు. తర్వాత ఆయన చెబుతారు, సరే, నువ్వు ఏ వర్గం, నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చో. కొంతమందికి చెప్పారు, నువ్వు బో వర్గం, ఇక్కడ కూర్చో. తర్వాత నా వంతు వచ్చింది. ఆయన చెప్పారు, ఎందుకు నీలో అంతగా ఆలోచన ప్రక్రియ జరుగుతోంది, ఎందుకు నువ్వు అంతగా విశ్లేషిస్తున్నావు? నేను చెప్పాను, సద్గురు, ఈ లోకల్లో నడవటానికి ఏదోలా ఈ అలవాటు చేసుకున్నాను. ఎప్పుడైనా నేను ఏదైనా చూస్తే ముందుగా విశ్లేషిస్తాను, తర్వాతే చర్య తీసుకుంటాను. ఆయన చెప్పారు, నీ సామాజిక విషయాలకి ఇది బాగుంది, కానీ ఆధ్యాత్మిక విషయానికి విశ్లేషణ ఒక అడ్డంకి అని ఆయన చెప్పారు.
అయితే నీ మనసులో ఏమి జరుగుతోంది? నేను చెప్పాను, నా కుమార్తెను వదిలిపెట్టారు. ఆమె స్కూల్కి వెళ్తోంది. ప్రతిరోజు నేను వెళ్ళి ఆమెను డ్రాప్ చేసి వచ్చేవాడిని. ఈరోజు ఎవరు తీసుకెళ్తారు? ఆమె ఎలా స్కూల్కి వెళ్తుంది, ఎలా తిరిగి వస్తుంది నాకు తెలీదు. నేను ఇక్కడ ఒక నెల రోజులుగా ఉన్నాను. దాదాపు నేను ఇక్కడ ఒక నెల రోజులు ఉంటాను. నేను ఆమె గురించి ఆలోచిస్తున్నాను. అప్పుడు ఆయన చెప్పారు, ఆందోళన పడకు, అన్నీ చూసుకుంటారు, నువ్వు ఇక్కడే ఉండు. తర్వాత ఆయన చెప్పారు, కొంతకాలం నువ్వు బి కేటగిరీలో ఉండు, తర్వాత నువ్వు మళ్ళీ ఏ కేటగిరీకి రావచ్చు. అప్పుడు నేను బి కేటగిరీలో ఉన్నాను. ఒక వారం రోజుల్లోనే ఆయన నన్ను ఏ కేటగిరీకి రావాలని చెప్పారు. నేను అక్కడే ఉన్నాను. 4 కేటగిరీలు ఉన్నాయి. ఎక్స్ కేటగిరీలో కేవలం ఒకరే ఉన్నారు. సి కేటగిరీలో సుమారు 4 లేదా 5 ఉన్నారు. వాళ్ళంతా ఎక్కువగా శారీరకంగా బలమైన వాళ్ళు. బి కేటగిరీలో ఉన్న వాళ్ళు కొంతకాలానికి దాదాపు ఏ కేటగిరీకి చేరిపోయారు. అనుసరించి ఆయన వాళ్లను కొన్ని సాధనల్లోకి ప్రవేశపెట్టడం ప్రారంభించారు. మాకు హోల్నెస్ ప్రాణాయామం వచ్చింది. నేను ఇంకా సాధన చేస్తూనే ఉన్నాను. ఒకరోజు సాధారణ శక్తిచలన క్రియ, మరో రోజు హోల్నెస్ ప్రాణాయామం. ఇప్పటికీ నేను సాధన చేస్తూనే ఉన్నాను. అది అలా ఉంటుంది, మీకు తెలుసు కదా. ఏదో అలాంటి కొన్ని కొత్త విషయాలు ఉన్నాయి, మీకు తెలుసు కదా. అక్షవాణి, ముద్ర, అలా ఇంకా చాలా ఉన్నాయి. అలాగే సంభవి కూడా ఆ సమయంలో ఆయన నేర్పారు. సంభవి కూడా నేర్పించాలా హోల్నెస్ సమయంలోనేదా? అవును, ఖచ్చితంగా. అది నేర్పుతారు. కానీ మీ సంభవిలో మీరు మీ అజ్జ సిద్ధాసనంలో కూర్చుని చేస్తారు. కానీ అది వజ్రాసనంలో ఉంటుంది. నెమ్మదిగా నెమ్మదిగా ఆయన తీసుకొచ్చావు. ఇప్పుడు మీరు అంగమర్దనలో చేస్తున్నారుగా, ఆయన స్ట్రెచ్చింగ్ చేయమన్నారు. కానీ అదే అంగమర్దన మాకు కూడా నేర్పారు. సరే, సద్గురు దీన్ని స్ట్రెచ్చింగ్ అంటారు. ఆ సమయంలో ఆయన దాన్ని స్ట్రెచింగ్ అని పిలిచారు. ఏ రోజు అది? అంగమర్దల. చాలా విషయాలు ఆయన మాకు ఇచ్చారు అపారంగా. ఒకటే విషయం, మనకు 10 వేళ్లున్నా చాలా వాటిని పట్టుకోలేకపోయాం. అంతగా ఆయన మాకు అందించేవారు. అది అద్భుతంగా ఉండేది. హోల్నెస్ ప్రోగ్రాం అద్భుతంగా ఉండేవి. నేను చెప్తున్నాను, నేను ఈ లోకానికి బయట ఉన్నట్టు అనిపించింది. మేమీ లోకంలో ఉన్నట్లు ఎప్పుడూ అనిపించలేదు. ఎవరో అక్కడ బట్టలు ఆరబెడుతున్నారు. మేమంతా మౌనంగా ఉన్నాం. మన జిన్లలో ఒకరు, మన పాల్గొనేవారు, ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ పాముందని చూశారు. అప్పుడు ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి, సద్గురు సద్గురు సద్గురు, అక్కడ పాముంది అని చెప్పారు. అది పర్వాలేదు, కానీ నీవు మౌనం ఎందుకు విరిచావు? నేను చెప్పాను, నీవు చనిపోతే కూడా మౌనం విరచకూడదు అని చెప్పాను. ఇది కంటే ఇంకొన్ని బలమైన మాటలు కావాలా? ఆయన ఎంత తీవ్రంగా ఉన్నాడో తెలుసా? చాలా చిన్న సమయంలో నీవు దాన్ని సాధించాలి. ఇవన్నీ తర్వాత మధ్యలోనే ఆయన ప్రకటించారు, విల్ బి హ్యావింగ్ ధ్యానలింగ. అప్పుడు ప్రజలు తెలుసా, ఎప్పుడూ డబ్బు విషయాల గురించి ఆలోచిస్తారు. వాళ్ళు డబ్బు పరంగా మాత్రమే మాట్లాడతారు. ఇది ఎంత ఖర్చు అవుతుంది సద్గురు? సద్గురు కొంచెం సందేహంగా ఉన్నారు. వాళ్ళకి సుమారు 25 లక్షలు అవుతుందని చెప్పారు. 25 లక్షలేనా? మేము నిధులు సేకరించడానికి చాలా కష్టపడ్డాం. అయితే ఆయన 25 లక్షలే ఖర్చు అవుతుందని చెప్పారు. తర్వాత ఆయన నెమ్మదిగా వచ్చారు. అక్కడ రంగు పెన్సిల్తో వేసిన ఒక డ్రాయింగ్ ఉంది. ఆయన ధ్యానలింగం పరిమాణాన్ని, ప్రతి కొలతను, చిన్న చిన్న కొలతలు, ఇక్కడ నుంచి అక్కడి దాకా అన్నీ గుర్తుపెట్టారు. ఇది జంగుడ నైట్స్లో మహాబలివరం వద్ద తయారైంది. చెన్నై నుండి మహాబలివరానికి వెళ్లే మార్గంలో. దాదాపు 20 రోజుల హోల్నెస్ ప్రోగ్రాంలో ఆయన చెప్పారు ఆ పుస్తకాన్ని. అవును, ఆయన బయట పెట్టారు. అందుకే హోల్నెస్ షేరింగ్ వచ్చింది. అక్కలా బోర్డుపై చాలా ప్రశ్నలు రాయబడ్డాయి. మీరు కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అది తర్వాత ప్రోగ్రాం ముగిసిపోయింది. మీరు ఎరోడుకు తిరిగి వెళ్లారా? అవును, తిరిగి వెళ్ళిన తర్వాత అది 90 రోజుల కార్యక్రమం కావడంతో నా భార్యకు చాలా తప్పు చేశాననే భావన కలిగింది. ఆమె ఒక మహిళ కావడం వల్ల పిల్లలను చూసుకోవాల్సి వచ్చింది. ఆమె ఆ కార్యక్రమాన్ని మిస్ అవుతుందనే భావనతో బాధపడింది. అందుకే నేను ఆమెను పంపించారు. ఆమె ఇక్కడ సుమారు 10 నుండి 12 రోజులు లేదా 15 రోజులు వాలంటీర్గా ఉన్నారు. తర్వాత మీరొచ్చాక వచ్చారా? అవును, ఎందుకంటే నేను ఇంట్లో ఉండాల్సి వచ్చింది. ఆమె ఇక్కడికి వచ్చింది. వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అప్పుడు చాలా విషయాలు జరగడం ప్రారంభమయ్యాయి. ఎవరో ఒకరు నిర్వికల్ప సమాధిని సాధించారు. ఆ సమయంలో తర్వాత సద్గురు ఎన్నో విషయాలు, ఆయన కొండల్లోకి వెళ్ళారు, తర్వాత తిరిగి వచ్చారు. ఆ సమయంలో తలపాగ ధరించి అప్పుడే ఆయన తనను తాను గురువుగా ప్రకటించారు. ఇవన్నీ ఆ తర్వాత జరిగాయి. ఆ సమయంలోనే ఆయన 3 వర్గాలు చేశాడు. అందరూ బ్రహ్మచారులు కావాలని కోరుకున్న వారిని ఒక వర్గంగా. అప్పుడు వాళ్ళకుంది, ఎప్పుడైనా ఇంటర్వ్యూకు ప్రజలు వెళ్ళినప్పుడు ఆయన అక్కడ కూర్చునేవారు. ఆ వాలిన చెట్టు దగ్గర కూర్చునేవారు. ప్రజలు అక్కడికి వెళ్ళేవారు.
ఆయన ప్రతి ఒక్కరిని అక్కడే ఇంటర్వ్యూ చేసేవారు. ఆయన కేవలం 3 ప్రశ్నలు అడిగేవారు. నీవు బ్రహ్మచారి కావాలనుకుంటున్నావా, లేక ఇక్కడ ఆశ్రమవాసిగా ఉండాలనుకుంటున్నావా, లేదా బయటికి వెళ్లి ఇషాను మద్దతు ఇవ్వాలనుకుంటున్నావా అని. ఈ 3 వర్గాలు, నీవిక్కడ తిరుగుతూ ఉండాలనుకుంటున్నావా, లేక ఆశ్రమవాసి లేదా బ్రహ్మచారి కావాలనుకుంటున్నావా? నీవు ఆశ్రమవాసి అయితే లేదా ఈ బోధన విషయాన్ని నీవు సిద్ధంగా ఉంటే తీసుకోవచ్చు. నీవు ఆశ్రమవాసి అయితే బోధన తీసుకోవచ్చు. నీవు బ్రహ్మచారి అయితే కూడా బోధన తీసుకోవచ్చు. నీవు బయటికి వెళ్ళినప్పుడు కూడా బోధన తీసుకోవచ్చు. బోధనలు ఈ ముగ్గురికి సాధారణంగా ఉండేవి. కానీ ఈ 3 వర్గాల గురించి ఆయన చెప్పారు. ఎవరికైనా ఆశ్రమంలో ఉండి ఆశ్రమాన్ని, గురువును సహాయపడాలనిపిస్తే, లేదా ఎవరికైనా బ్రహ్మచారి అయి ఆశ్రమాన్ని సహాయపడాలనిపిస్తే, లేదా బయటికి వెళ్ళి ఇషాను సహాయపడాలనిపిస్తే. ఇవన్నీ ఆ 30 రోజుల తర్వాత జరిగాయా? 30 రోజుల తర్వాత. ఆ సమయానికే మా కాలంలో అలాగే ఆయన వారిని ఇంటర్వ్యూ చేశారు. తర్వాతే వేరు చేయడం జరిగింది. అది కూడా 30 రోజులు పూర్తయ్యాకే. అప్పుడు పరిస్థితి కొంచెం రహస్యంగా ఉండేది. మీరేది తర్కపూర్వకంగా సరిపెట్టలేరు. అప్పుడాయన అక్కడే ఉన్నారు. అన్ని విషయాలు మనమే చేయాలి, మనమే ప్రజలను సిద్ధం చేయాలి. ప్రతి చక్రానికి 7 పురుషులు, 7 మహిళలు కావాలని ఆయన ఆసక్తిగా తెలుసుకోవాలనుకున్నారు. వారిని కొన్ని సాధనల్లో పెట్టడానికి ఆయన 2 ఉండాలని అనుకున్నారు. వారు ధ్యానలింగ ప్రతిష్టకు సహాయపడగలరు. ధ్యానలింగ ప్రతిష్ఠ కోసం సద్గురు 7 పురుషులు, 7 మహిళలు వెతుకుతున్నారా? అందుకే ఈ సంపూర్ణత కార్యక్రమం మాత్రమే నిర్వహించబడింది. ఓ, అదే ఉద్దేశమా? ఆ 7 పురుషులు, 7 మహిళలను గుర్తించడానికే. చాలా సాధనలున్నాయి. వారు చెప్పారు. అప్పుడు వారు కుడివైపున విభూతిని వేసుకుంటారు, ఎడమవైపున చందనం అంటే గంధపు పొడి పేస్టును వేసుకుంటారు. 2 ఇలా వేస్తాం. ఎందుకంటే ఇది ఇడ, పింగళ అలా ఉండేది. తర్వాత రాత్రి, అర్ధరాత్రి ధ్యానం. మేము ఆ వస్త్రాలు ధరించి కొన్ని రహస్యమైన విషయాలు చేసేవాళ్ళం. అక్కడ షెడ్ మాత్రమే ఉండేది, ఇంకేమీ లేదు. ఆ త్రిభుజాకార బ్లాక్ అక్కడ ఉండేది. ఆ సమయంలోనే త్రిభుజాకార బ్లాక్ నిర్మించబడింది. అప్పుడు మాత్రమే ప్రజలు 2వ అంతస్తును నిర్మించేవారు. ఇదంతా ఈజల్ల ప్రజల చేత చేరింది. అక్కడ యంత్రాలు లేదా ఇతర వ్యక్తులు వేలు. ఇదంతా వారి చేతిలో పనిచేసే వాళ్ళ. ఏదైనా నా ఆలోచనే పూర్తితనం అనేది మౌలికమైనది. అప్పుడు చాలాసార్లు అడిగారు, ఇంకొక పూర్తి గురువును ఎందుకు సంప్రదించవద్దు అని. పూర్తితనం ఒక్కసారి మాత్రమే, దాని తర్వాత లింగం కూడా ఒక్కసారి మాత్రమే. ఇది మళ్ళీ జరగదు. అదే విధంగా ఉంది. ఎందుకంటే అది ఆయనే తెలుసు. నేను చెప్పేది ఒక్కటే, నాకు తెలిసింది ఒక్కటే. అది ఏమిటంటే నాకు ఏమీ తెలీదు, నా గురువుకే అన్నీ తెలుసు. అంతే. 2 విషయాలు. సాధారణంగా నేను చాలా చాలా సింపుల్గా ఉంచుతాను. అది నిజం. నాకేమీ తెలీదు. నేను మాట్లాడేదే అనుభవం మాత్రమే. అది జ్ఞానం వల్ల కాదు. నాకేమీ తెలీదు. అది ఆయన దగ్గరే ఉంది. ఇవే జరిగింది. నేను కేవలం వివరించడమే చేస్తున్నారు. సద్గురుతో 1991 నుండి ఉన్నాను. ఆ సమయంలో ఆశ్రమం లేదా ఏదైనా లేదు. మీరు చెప్పినట్లుగా మేము మొదటి 7 ఎకరాల భూమిని ఎలా పొందామో, అందుకు నిధులు ఎలా సమకూర్చారు, మీ భాగస్వామ్యం ఏమిటి అంటే నా ఉద్దేశం. లేదు, మేమక్కడ మా పాత్ర ఏమిటో నాకు అర్థమవుతోంది. ఎలాంటి వివరాలు మేం వినలేదు. ఎందుకంటే అప్పట్లో ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. ఆ సమయంలో వారు ఎలా వెళ్ళారు, వారు కరివర్తన్ నుండి కొనుగోలు చేశారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. లక్ష్మీ బిల్స్ అన్నాడు. ఆయన అక్కడ ఉన్నారు. తర్వాత సద్గురు అన్ని చోట్ల చూస్తున్నారు. తర్వాత సద్గురు మాకు కూడా చెప్పారు. మేము వెళ్ళి సద్గురుని ఆ విషయాన్ని చెప్పినప్పుడు, అది సింగనల్లూరులోని ఒక స్థలం. ఆ ఆఫీసులో సద్గురుతో పాటు మేము 7-8 మంది మాత్రమే కూర్చున్నాము. మాకు ఒక ఆశ్రమం కావాలి సద్గురు అని మేము కోరుకున్నాము. అందుకే ఇది అప్పుడు ఆయన చెప్పారు. మేము అక్కడే ఉన్నాం. అక్కడే ఉన్నారా? మేము 7-8 మాత్రమే. మేము అక్కడే కూర్చున్నాము. అక్కడ అన్నా ముత్సమిన, సదాశివమ్మ అన్నా కూడా ఉన్నారు. అక్కడ చాలా మంది ఉన్నారు. కొంతమంది నిజంగా గట్టిగా ఉన్నవాళ్ళు. ఆయన చాలా సాదాసీదాగా మాతో మాట్లాడుతున్నారు. మనకు అనిపించినంత సులభం కాదు ఆశ్రమం పెట్టడం. మొదటి సమస్య ఏమిటంటే నా స్వేచ్ఛ పోతుంది. ఇప్పుడు నేను పర్వతారోహణకు వెళ్తాను, ట్రెక్కింగ్కి వెళ్తాను, ఇవన్నీ చేస్తాను. కొన్నిసార్లు ప్రోగ్రాం ఉంటే నేను అక్కడికి వచ్చి ప్రోగ్రాం ముగించేసి వెళ్ళిపోతాను. కానీ నాకు ఆశ్రమం ఉంటే ఎక్కడికి వెళ్ళలేను. నేను ఇక్కడే ఉండాలి. మరొక విషయం, మీరు కూడా మీ స్వేచ్ఛను కోల్పోతారు. ఇప్పుడు మీరు వచ్చి నాతో కూర్చున్నారు. మనం ఇక్కడ ఎన్నో విషయాలు మాట్లాడుకుంటున్నాం. కానీ మీరు ఆశ్రమాన్ని నిర్మిస్తే అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. నిన్నటి వరకు 17 నుండి 18 ఏళ్ల చిన్నవాడు. అతను మిమ్మల్ని ఆపేస్తాడు. ఎక్కడికి వెళ్తున్నారు? ప్రోగ్రాం చేశారా? అతను విచారిస్తాడు. మీరు బాధపడతారు తెలుసా? అతను అన్నాడు. ఓ, చాలా జరుగుతుంది. అవును, అందుకే ఆయన అన్నాడు చాలా. ఏ రకమైన దృష్టి? అతనికి ఉంది. అతను అన్నాడు, నా దేవుడా, కానీ చూడండి, ఇప్పుడు మనం కుటుంబంగా నడిపించవచ్చు. మనకు ఆశ్రమం ఉంటే దాన్ని ప్రభుత్వంలా నడిపించాలి. అతను అంటున్నాడు, చాలా విషయాలు మీకు నచ్చవు. అప్పుడు అన్నీ రెట్టేపిజం వస్తుంది. అప్పుడు నియమాలు,
ఈ విషయాలు, విధానాలు, వ్యవస్థలు అన్నీ అమలు చేయబడతాయి. మీలో చాలా మందికి ఇది నచ్చదు. ఇది జరిగిపోయింది, చాలా మంది వెళ్ళిపోయారు, వారి ఇప్పుడు ఆశ్రమంలో లేరు. వారు అక్కడ ఉన్నవారు, వారు భావోద్వేగంతో ఉండేవారు, వారు వచ్చిపోతారు. కానీ వారు కాదు, మీకు తెలుసు, బ్రహ్మచారులు మాత్రమే నాతో పాటు ప్రోగ్రాం చేసిన వారు. ఇప్పుడు వారు ఇక్కడ ఉన్నారు. వారు ఆశ్రమానికి మూలస్తంభాలు. వారు ప్రతి విధంగా సహాయపడుతున్నారు. ఇది ఆయన దృష్టి. హీ నోస్. అతనికి తెలుసు, అతనికి ఇది బాగా తెలుసు. అందుకే ఆశ్రమం. అయితే ఆయన మీకు ఆశ్రమం పెట్టుకోవద్దని నిరుత్సాహపరిచారా? లేదు, నిజానికి ఆయన ఇవన్నీ ఎందుకు చెప్పారో నాకు తెలియదు. ఆయన చెప్పారు. అవును, అతని మనసులో ఎక్కడో ఒక ఆలోచన ఉండుండొచ్చు, అది నాకు తెలీదు. కానీ ఆయన చెప్పినంత వరకు మీరు ఊహించేలా ఆశ్రమం పెట్టడం అంత సులభం కాదు. ఎందుకంటే మేము మన మధ్యలో చర్చించుకున్నాం. తిరుపూర్ నుంచి 2-3, అరూర్ నుంచి కూడా, ఇంకా ఎరవడ్ నుంచి 1 లేదా 2 మేము కూర్చుని చర్చించుకున్నాం. అందులో ఒకరు చెప్పారు, చూడండి, ఇప్పుడు మీరు సద్గురుని పట్టుకోపోతే కొంతమంది విదేశీయులు వచ్చి ఆయనను తీసుకెళ్ళిపోతారు. అయితే ఆయన ఇక ఎప్పటికీ భారత్కు తిరిగి రారు. ఇది మనకు అవకాశం. మన దగ్గర ఆశ్రమం ఉంటే ఆయనను ఇక్కడే నిలిపేయొచ్చు. అదే మాట ఆయన చెప్పారు. కానీ ఆయన మమ్మల్ని పట్టించారు. ఆయన అక్కడ చెప్పిన జెంటిల్మ్యాన్, మనం సద్గురుని ఇక్కడే నిలిపేస్తామని అన్నాడు. కానీ వాళ్ళకి అర్థం కాలేదు. వేటాడేవాడు వేటాడబడినవాడవుతారు. ఆయన మీతోనే చెప్పాడు, చూడండి, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, ఇప్పుడు అకస్మాత్తుగా ఎవరో వస్తారు, ఏదైనా విదేశీ ఛానల్ వస్తుంది, వాళ్ళు వచ్చి మీతో ఇంటర్వ్యూ చేస్తారు. ఇప్పుడు మీరు చెబుతారు, తెలుసా, నేను ఇక్కడ సద్గురుని తాకాను, అక్కడ సద్గురుని తాకాను అని. ఆయన దానికి గర్వపడతారు. ఆ రోజులు వస్తాయి. అలా ఆయన చెప్పారు. ఆయన కూడా అక్కడే ఉన్నారు. మేము ఆయనను ఎవరు లక్ష్మణన్ అని పిలుస్తాం. ఆయన చాలా ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరు. ముఖ్యమైన వ్యక్తులు ఇప్పుడు వారిక లేరు. ఆయన ఒక రకంగా చూశారు. ఇది జరుగుతుందని ఆయన ప్రపంచ ప్రఖ్యాతి చెందుతారని అంటారు. అప్పుడే ఆయన అన్నట్లుగా ప్రపంచంలో సద్గురుని తెలియని వారు ఉండరు. ఆయన ఆ స్థాయికి చేరుతారు. అంతకంటే ముందు మనం ఎక్కడ ఉంచాలి? అది ఎక్కడన్నా? ఆయన తిరుపూర్లో అమ్మాను. ఆయన పేరు ఎవరు లక్ష్మణం. ఆయన కొంత వయసు గలవారు, 84 లేదా 85 దాటి ఉంటారు. అలా ఆయన అద్భుతమైన వ్యక్తి. అందువల్ల ఆయన యొక్క జ్ఞానంతో. అవును, అప్పుడు సద్గురు మనం వెళ్ళి ఆశ్రమం గురించి చెప్పినప్పుడు ఆయన అన్నారు, మీరు కూడా వెతకలేరు. ఎందుకు? అప్పుడు మేమంతా ఆ కావేరీ బేసిన్, ఆ కొడుముడి వైపు, ఏరోడు అటువంటి ప్రాంతాల్లో వెతుకుతున్నాం. కొంతమంది అక్కడికి అనమలైకి వెళ్ళారు, అంతే. మరి కొంతమంది ఈ బర్గూరు వైపు కూడా వెళ్ళారు. వాళ్ళు ఈ ప్రదేశాన్ని, దిబ్బ మండలను వెతుకుతున్నారు. అప్పుడు సద్గురు విజయమ్మతో కలిసి దిగుతూ వస్తున్నప్పుడు ఈ ప్రదేశానికి వచ్చారు. ఆయనకు ఒక దృష్టి వచ్చింది. ఓ, ఇదే ఆశ్రమానికి సరైన ప్రదేశమని. ఆయన వెళ్ళి ఈ ప్రదేశాన్ని వివరించారు. తర్వాత వాళ్ళు వెళ్ళి విచారించగా ఇది కరివర్ధన్ తన గుర్రాలను శిక్షణ ఇవ్వడానికి కట్టిన ప్రదేశం అని తెలిసింది. ఆ సమయంలో రేస్ హార్స్ అక్కడ ఉండేది. కాబట్టి అతను తన గుర్రాలకు శిక్షణ ఇవ్వాలనుకున్నాడు. కొన్ని గుర్రాలు అక్కడ ఉండేవి. ఇంకా ఒక గుండె మాత్రమే మీరు చూడవచ్చు. అక్కడ ఆయన గుర్రాల కోసం, గుర్రాల వాడి కోసం వంట చేసేవారు. అంతే, ఇంకేమీ అక్కడ లేదు. ఇలా ఇది కొనసాగుతూనే ఉండి తర్వాత వాళ్ళు వెళ్ళారు. ఇది నిజంగా ఖాళీ కరివర్ధన్ ప్రదేశం. అతనికి ఇది అమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను ఇప్పటికే బాగా స్థిరంగా ఉన్నాడు. అతను అమ్ముతాడో లేదో నాకు తెలీదు. ఇక్కడ సద్గురు కూర్చుని వెళ్ళి అతన్ని అడుగు అని చెప్పారు. సాధారణ విషయం, వెళ్ళి అతన్ని అడుగు. తర్వాత వాళ్ళు వెళ్ళి అతన్ని అడిగారు, సద్గురు ఈ భూమిని ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం కోరుకుంటున్నారు అని. అతను అన్నాడు, తీసుకోండి. అప్పుడు వాళ్ళు అడిగారు, మేము ఎంత ధర చెల్లించాలి అని. వాళ్ళు ఎకరానికి 50,000 ఇవ్వమన్నారు. మొత్తం 3.5 అయింది. నాకు సరిగ్గా తెలీదు, అప్పట్లో సమాచారం లేదు. అందుకే స్థానికంగా నిధులు సేకరించాము. అందువల్ల ఏరోడ్ నుంచి కూడా మీరు నిధులు సేకరించారా? మేము నిధులు సేకరించాను. మా నిధుల సేకరణ చాలా విస్తృతంగా ధ్యానలింగ గర్భగుడి నిర్మాణానికే జరిగింది. ఆ సమయంలో మాత్రమే అది అలా సాగింది. మీరు సాదాసీదాగా సద్గురు మరియు విజయమ్మ గారు అక్కడికి వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. వెల్లయంగిరి కొండలకు వచ్చి ఇక్కడే ధ్యానలింగ ప్రతిష్ఠించాలి అని వారు నిర్ణయించారు. I have heard from Vidyaka that you have spent a lot of moments with Vijima. So please do share all the moments. And I don't know if it is possible, whatever that you could share. We respected them. మేము వారితో కొంత దూరం పాటించేవాళ్ళారు. వారిద్దరూ కలిసి ఉంటారు. అప్పుడప్పుడు గొడవ పడతారు కూడా. ఏదైనా జరిగినా ఆమె ఒప్పుకోదు. ఎప్పుడు సద్గురు గారు సరదాగా కొన్ని ట్రిక్స్ చేస్తారు, మీకు తెలుసు కదా. అందుకే ఆమెకు నచ్చదు మీరు సద్గురుని మోసం చేస్తున్నారని. ముఖ్యంగా ఆటల్లో ఆయన గొడవ పడతారని మీకు తెలుసు కదా. ఆమె కూడా గొడవ పడుతుంది, తెలుసు కదా. తర్వాత ఆమె, ఎందుకంటే నేను పాటలు పాడేవాణ్ణి, ఇంకా ఇతరమి కూడా. ఆమె నాతో చెప్పేది, వాళ్ళిద్దరికీ నా పాటలంటే ఇష్టం. నేను నా భార్య కలిసి సినిమా పాటలు పాడేవాళ్ళం. ఆమె కూడా పాడుతుంది. అలా మేము డ్యూయెట్లు పాడేవాళ్ళం. మొదట ఆయన పాడతారు, తర్వాత ఆమె పాడుతుంది. ఏమిటిది?
మీరు అడుగుతారు, తర్వాత ఆమె చెబుతుంది డూయట్ అని. అలా తెలుసు కదా, అందుకే ఇద్దరు సగురు మరియు విజయమ్మ ఇద్దరు మా ఇంటికి కూడా వచ్చారు. నేను హౌసింగ్ యూనిట్లో 2వ అంతస్తులో ఉండేవాడిని. అక్కడే సగురు ఇచ్చాడు. అందులో ఇద్దరు అక్కడే ఉన్నారు, కలిసి ఉన్నారు. అక్కడ మేము కొంతసేపు సగురుతో గడిపారు. ఎందుకంటే మా ఇంట్లో మాకు అవకాశం లేదు. నాకు మాత్రం సద్గురు మా ఇంట్లో ఉండాలని ఒక కల ఉంది. ఒక స్థలం కొనుగోలు చేసినప్పుడు నేను సద్గురు కోసం ఒక గది తయారు చేశాను. దేర్ ఐ కెప్ట్ సద్గురు సన్నిధి. మరి నా కల నిజమైంది నిజంగా. ఎందుకంటే సద్గురు ఉన్నారు, ఇప్పుడు నా ఇంట్లో కూడా ఉన్నారు. సద్గురు సన్నిధి ఉంది, సద్గురు మన ఇంట్లో ఉండాలి అని నేను ఆలోచించేవాడిని. అలా ఆయన మన ఇంటికి వచ్చేలు. Yes, we were talking about Vijima. అమ్మా, సో విజయమా తర్వాత రాధే కూడా ఉంది, చిన్నపిల్ల. మేము వాళ్ళని పట్టుకుని ఉంటాం. విజయ్ మామ ఉదయ పాటలకు వస్తారు, ఆమె మాతో ఆడేది, ఇవన్నీ చేసేది. అలాగే వంటకు సంబంధించిన కొన్ని చిట్కాలు నా భార్య దగ్గర నుంచి తీసుకునేది. మరియు ఈ మల్లెపూలను పెంచడం గురించి కూడా. ఆమెకు మల్లెపూలు అంటే చాలా ఇష్టం. ఆమె చాలా అద్భుతమైన వారు. సంప్రదాయ భారతీయ గృహిణిలా ఎంతో ప్రేమతో మమకారంతో ఉండేది. కానీ అది అర్థం చేసుకోవడం కష్టం. అది చూస్తే కొంత అహంకారంగా అనిపించవచ్చు. అరే He's possessive of Sadhguru. సద్గురు మీరు అందరూ సద్గురుని తీసుకుంటున్నారు, అప్పుడు నేను ఏమి చేయాలి? మీరు ఎక్కడైనా హాజరు కావాలనుకుంటే నేను ఏం చేయాలి? పేరు చెప్పి మాత్రమే ఆమె ఎప్పుడు పిలుస్తుంది. By name. వైరేముల్లి మేం పేరుతోనే పిలిచేవాళ్ళం. లేదా జగ్గి, అవునా? ఇప్పుడు ఆ పదాన్ని కూడా నేను ఇప్పుడు పలకను, పేరు కూడా నేను పలకను. గురు, సద్గురు. అది మీకు తెలుసా, ఆ మొదటి దశలో అలా ఉండేది. తర్వాత ధ్యానలింగాన్ని నిర్మించాలి, అన్నీ రావాలి అనుకున్నప్పుడు వారు కర్మయాత్రకు వెళ్ళారు. ఇలా అన్నీ జరిగాయి. వారు వెళ్ళారు, సద్గురు అక్కడికి వెళ్ళారు. మధ్యప్రదేశ్లోని అన్ని చోట్లకు వారు వెళ్ళారు. వరండల్ ముందు ఆయన అక్కడే ఉన్నారు, అక్కడికి వారు వెళ్ళారు. వారు అన్నీ పూర్తి చేసి వచ్చారు. తర్వాత మమ్మల్ని కూడా కర్మయాత్రకు పిలిచాను. తర్వాత మేం కూడా వెళ్ళాం. తర్వాత అన్నీ ఫైనల్ అయ్యాయి. ఇప్పుడు జ్ఞానలింగాన్ని ఎలా చెయ్యాలి? మీరు విజయమ్మని ఎలా చూశారు? మీ గురువు భార్యగా లేక ఆమె స్వతంత్రంగా? ఆమె మా గురువు భార్య. సరే, ఆమె నా తల్లి, నిజంగా మా తల్లిలానే. నిజానికి ఎప్పుడైనా మేము ఏ రోడ్లో ఒక కార్యక్రమం చేయాలని అడిగితే సద్గురు అంటారు, సార్ చాలా మంది కార్యక్రమాలు అడుగుతున్నారు, మీకు ఎలా ప్రాధాన్యత ఇస్తాను, ఇలా అన్నీ ఆమె చెప్తావారు. కానీ తెలుసా, విజయమ్మ ఎప్పుడూ అంటారు, ఏమిటి మీరు ఏ రోడ్డు వాళ్ళకి నిరాకరిస్తున్నారా? సద్గురు, మీరు వాళ్లకు ఒక కార్యక్రమం ఇవ్వాలి. ఆమె మన కోసం పోరాడేది. అవును, ఆమెకి ఏ రోడ్డు మీద చాలా ఇష్టం. ఏ రోడ్డు వాళ్ళంటే ఆమెకి ఇష్టం. మన వాళ్ళు వాళ్ళ తర్వాత అంత మంచివాళ్ళు కాడు. సద్గురు విజయం అంటే ఎరోడు వాళ్ళు ఆయన ఫోన్ చేస్తారు. ఆ సమయంలో కేవలం ఆ నల్ల ఫోన్ మాత్రమే ఉండేది తెలుసా. అన్నా, మనకి ఫోన్ సదాశివం మన ఇంట్లో మాత్రమే ఉండేది. అందుకే సద్గురు ఫోన్ చేసి మేము వస్తున్నాం అంటారు, లేదా నేను వస్తున్నాను అని అంటారు. ఆ సమయంలో అక్కడ కారు ఉండేది కాదు, ఆయన బస్సులో వస్తారు. అందుకే మేము ఒక వాలంటీర్ని పంపుతాం. అన్న తానే వెళ్తారు. సదరన్నా ఆయన దగ్గరే చెతక్ స్కూటర్ ఉంది. సద్గురు వెనక కూర్చుంటారు, సామాను ముందు పెడతారు. వాళ్ళు ఇంటికి వస్తారు. ఆ చెతక్ స్కూటర్ వాళ్ళు అప్పుడు వస్తారు. మనం అందరం అక్కడ విశ్రాంతి తీసుకుంటాం. మనమంతా అడ్రస్ రూట్లో కూర్చుంటాం. తెలుసా, ఆయన ముఖాన్ని చూస్తూ ఏమైనా చెబుతారా అని చూడటానికి. మేము ఎప్పుడూ ఏ ప్రశ్న అడగలేదు. సారో ప్రేమతో నిండిపోయారు, ప్రేమను పంచుతారు. ఆయన ముఖం, కళ్ళు, ఆయన భావ ప్రకటన ఆయన ప్రేమకు ప్రతీక. ఆ ప్రేమను మనం నిర్వచించలేం. ఇది స్థానికమైనది కాదు, ఇది దైవికమైనది. కృప మరియు ప్రేమ తెలుసా, అవి పరిపక్వం అవుతాయి, ఇంకా పండుతాయి. అది కృపగా మారుతుంది. ఆ కృపను మేము స్వీకరించగలిగాం. ఆయన ముఖంలో ఆ భావాన్ని నేను ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నాను. నేను హోటల్లోకి కిందకు చూస్తున్నాను. మీ సోదరుడు సద్గురు వారి మొదటి దర్శనాన్ని పొందిన విషయాన్ని మీరు మా ఇంగ్లీష్ ప్రేక్షకులకు వివరించారు. అవును, మీరు రహస్యమైన విషయాల గురించి అడిగారు. ఇది అలాంటి సంఘటనల్లో ఒకటి అని నేను చెప్పగలను. అతను నా 6వ సోదరుడు. మేము 7గమా, అతను 6వ వ్యక్తి. నిజానికి అతనికి ఎక్కువగా ఏమీ లేదు. అతను చిన్న షాప్ వంటివి చేస్తున్నాను. నా నాన్నగారు ఆయన 86లో వెళ్ళిపోయారు. అందుకే నేను అతనికి ఒక షాప్ పెట్టాను. అతను కొంత వ్యాపారం చేస్తున్నాడు. అతను తన భార్య, పిల్లలతో కలిసి నా ఇంటికి వచ్చాడు. అంటే అతను మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఒక దీక్ష కార్యక్రమంలో ఉన్నాను. సద్గురు ఇక్కడే ఉన్నారు, ఆయన దీక్షిస్తున్నారు. అందుకే అతను నా తల్లిని అడిగాడు. తర్వాత వాళ్ళ హాల్కు, ఎస్కేవి హాల్కు వెళ్ళారు. వాళ్ళు అక్కడే ఉన్నారు. తర్వాత అతను వచ్చాడు, అడిగి ఎస్కేవి హాల్కు వచ్చాడు. సద్గురు, మేం కాస్త, మీరు తెలుసు కదా, సద్గురుని దీక్షానంతరం బయటికి తీసుకెళ్తున్నట్టున్నాం. ఈ మనిషి నా అన్నయ్య. అతను మెయిన్ గేట్ లోపలికి ప్రవేశించాడు. అతను సద్గురుని చూసిన క్షణంలోనే శివుడిలా ఏదోలా అరవటం మొదలుపెట్టాడు. అది చాలా పెద్ద శబ్దం.
అది శివుడి శబ్దం కూడా కాదు, ఏదో శబ్దం వచ్చి పరిగెత్తి ఒక్కసారిగా వచ్చి ఆయన పాదాలపై పడిపోయాడు. ఎలా అయితేనైనా ఏమిష్టం? సద్గురు ఎలాంటి స్పందన లేదు, కేవలం అతన్ని చూస్తూ ఉన్నారు. తర్వాత అవును, అతన్ని చూడండి, నేను పక్కనే ఉన్నాను, మీకు తెలుసు కదా. విజయ్ కుమార్, ఇతను ఎవరు? నేను చెప్పాను, ఇతను నా అన్నయ్య సద్గురు. అప్పుడు మీరు నవ్వుతూ ఏమంటారంటే, చూడండి, మీరు చూడాలి అతను పలికిన మాటను. ఇప్పుడు మీరు అతనికి ఏ పేరు పెట్టారు? అంటే ఆయనకు తెలుసు అన్నమాట. ముందే. ఇప్పుడు అతని పేరేమిటి? నిజానికి అతను తన మునుపటి పేరును గుర్తుపెట్టుకున్నాడు, అదే అర్థం. ఇప్పుడు మీరు అతనికి ఏ పేరు పెట్టారు? అతని పేరు ధనశేఖర్. ధనశేఖరా, గెటప్. అతను లేచి ఏడుస్తున్నాను, కన్నీళ్లు పారుతున్నాయి. అతను అంటున్నాడు, ఎందుకు వాళ్ళు? చూడండి, ఇక్కడ ఎంతో మంది అంతా తిరుగుతున్నారు, మీరు వెళ్ళి వాళ్ళకి సహాయం చేయాలి. లేదు లేదు లేదు, గతసారి కూడా నేను వచ్చినప్పుడు ఇదే మీరు చెప్పారు, తర్వాత మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఈసారి నేను మిమ్మల్ని వదిలిపెట్టను, ఇది చాలా చెడ్డది అని ఆయన అన్నాడు. గతసారి కూడా ఇదే మీరు చెప్పారు, నేను మిమ్మల్ని వదిలిపెట్టనని, కానీ మీరు మమ్మల్ని వదిలేసి వెళితే ఆడదాం. ఈసారి మేమే మిమ్మల్ని వదిలిపెట్టవు, నేను వదిలిపెట్టను. ఆయన మొదటి చెప్పారు. మొదటిసారి ఆయన చూస్తున్నాడు, అతను ప్రత్యక్షంగా చూడడం లేదు, ఫోటోలో చూస్తున్నాడు. ఈసారి నేను మిమ్మల్ని వదిలిపెట్టను. అతను ఏడుస్తున్నాడు. అప్పుడు అతను అన్నాడు, ఆందోళన పడకండి, ఆందోళన పడకండి. అతను అన్నాడు, రాజా రాజా, టీచర్ రాజా అక్కడున్నాడు. అతను అన్నాడు, సద్గురు ఆయన ఎక్కడవారు? అతను అన్నాడు, ఆయన త్రిచి నుండి సద్గురు. త్రిచి నుండి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో. సరే, రాజా ఆయనకు కార్యక్రమంలో పాల్గొనడానికి ఏర్పాట్లు చేశాడు. ఘనసాగర, ఆందోళన పడకండి, మీరు కార్యక్రమంలో పాల్గొనండి, మనం చూస్తాము. అదే ఆయన అన్నది. తర్వాత సద్గురు వెళ్ళిపోయారు. తర్వాత అతను అన్నాడు, నాకు ఎవ్వరూ లేరు సద్గురు, మీరు మాత్రమే నాకు ఉండాలి. కానీ అతనికి భార్య పిల్లలు అందరూ అక్కడే నిలబడి ఉన్నారు. అతను అంటున్నాడు, నాకెవ్వరూ లేడు. సద్గురు వెళ్ళిపోయిన తర్వాత నేను అతన్ని అడిగాను, ఏమైంది? అంతమంది ముందు అతను వెళ్ళి ఏడ్చాడు, మీకు అతనంతా తెలిసినట్లు ఇదేంటి? అప్పుడు అతను వెళ్ళిపోయాడు, అతను ఇలా అయిపోయాడు, మంత్రముగ్ధుడయ్యాడు. ఏం జరిగిందో నాకు తెలియదు. నేను చూసిన క్షణంలో నాకు ఒకే ఒక భావన కలిగింది, అతను నాకు సంఘటనలు చెబుతున్నాడు. నేను మీకు ఒక సంఘటన చెప్తాను. అతను దగ్గాడు, అతను తన తల్లి ఆవును పోగొట్టుకున్నాడు, అది అన్ని చోట్ల వెతురుకుంది. ఎప్పుడైనా ఆవుల గుంపు ఉంటే ఆవుల గురించి విన్నప్పుడు అది వెళ్ళి తన తల్లి కోసం వెతుకుతోంది. అది చూడలేకపోయింది. ఇంతగా వెతికిన తర్వాత అలిసిపోయినప్పుడు అది తన తల్లిని చూసినప్పుడు ఆ ఆవుకేమవుతుంది? దానికి తెలుసు, అది దూకుతో పరిగెప్పి తల్లిని చూడటానికి వెళ్తుంది. అదే నిజమైన భావన. నేను అతన్ని చూసిన క్షణంలో నేను ఒక దూడను, నేను అతన్ని చాలా కాలం క్రితమే కోల్పోయాను. ఇప్పుడు మాత్రమే ఆ భావన నాలో ఉంది. ఇప్పుడు నాకేమీ గుర్తులేదు. ఆ క్షణంలో ఏమైంది అది నువ్వే నాకు చెప్పగలవు, కానీ నాకు తెలీదు. అన్నీ నన్ను మించిపోయాయి. అంతకు ముందు అతను 8 ఏళ్లు ప్రయాణించాడు, ఇంటి నుండి 80 కిలోమీటర్ల దూరం. ఉదయం అతను 3:30 లేచి ఉదయపు కార్యక్రమానికి వస్తాడు. కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తాడు. తర్వాత అతను షాపును చూసుకుంటాడు. అతను తన కార్యక్రమాన్ని చేశాడు. తర్వాత నేను అతన్ని బిఎస్పికి హాజరయ్యేలా చేశాను. అతను దాన్ని ఎక్కడ చేశారు? పెరంబలూరు నుండి 30 కిలోమీటర్లు, అక్కడి నుంచి 80 కిలోమీటర్లు, మా ఊరు 36 కిలోమీటర్లు. రోజు 86 కిలోమీటర్లు పోతాడు. ప్రతిరోజు ఒక 80 కిలోమీటర్ల 13 రోజులు వచ్చాడు. అన్ని రకాలుగా చాలా తీవ్రమైన విషయాలున్నాయి. అతను కార్యక్రమానికి హాజరయ్యాడు. తర్వాత క్రమం తప్పకుండా సాధన చేశాడు. తర్వాత బిఎస్పికి హాజరయ్యాడు. తర్వాత అతను సైలెన్స్ ప్రోగ్రామ్కి వచ్చాడు. అతను సైలెన్స్ ప్రోగ్రామ్కి హాజరయ్యాడు. అతను త్రిచిలోనే అమ్మాడు. నా తల్లి అతని దగ్గరంలే. నేను నా తల్లిని అతని దగ్గర వదిలేశాను, ఎందుకంటే నేను ఆశ్రమానికి వెళ్ళినప్పుడు నా తల్లిని చూసుకోవడం అతనే చేసేవాడు. అందుకే ఇప్పుడు అతను చాలా సద్గురు అంటే పోయినట్టే. అతను చెబుతాడు అతనే శివుడు అని. తమిళ్ పాడ్కాస్ట్ లో మీరు ఇదే వ్యక్తి, ఇదే మనుషుల గురించి చెప్తారు. సేవాశ్రమంలో జరిగిన ఆ సమావేశంలో ఏమైంది? సేవాశ్రమం ఇన్ కోయంబత్తూర్. సో కెన్ యూ షేర్ అబౌట్ దట్? నిజానికి త్రిచంగోడ్లో ఒక ముగింపు సమావేశం జరిగింది. అందులో నేను నా భార్య ఇద్దరం అక్కడికి వెళ్ళాం. ముగింపు సమావేశం అయిపోయింది. మేము అక్కడ ఉన్నప్పుడు సద్గురు బయటకు వస్తున్నారు. మేము కూడా బయటకు వెళ్తాం, సద్గురు వెళ్తున్నారు. నేను అక్కడే నిలబడి ఉన్నాను. సద్గురు వచ్చి నన్ను పిలిచారు. విజయ్ కుమార్, రేపు నీకు సమయం ఉందా? ఏమైనా ఉందా సద్గురు అని అడిగాను. కోయంబత్తూరులోని సేవాశ్రమంలో ఒక సత్సంగ్ ఉంది, నీ భార్యతో కలిసి రావచ్చా? నేను ఖచ్చితంగా వస్తాను సద్గురు అని చెప్పాను. ఏమీ లేదు, ఏదైనా ప్రత్యేకమైనది ఏమైనా ఉందా? ఆయన నన్ను చాలా లోటుగా చూసి, అవును ప్రత్యేకమైనది ఒకటి ఉంది అని చెప్పారు. అంతే చెప్పారు, వెళ్ళిపోయారు.
ఆ సమయంలో రాత్రి సుమారు 9:30 నుంచి 10 గంటల మధ్య ఉండేది. ఏ సంవత్సరమనా గుర్తుందా? నిజంగా నాకు గుర్తులేదు. హాలిడేస్ కి ముందు. హోలీనెస్కి ముందనుకుంటా. నిజంగా అప్పుడు ఆయన చెప్పారు, తర్వాత వెళ్ళిపోయారు. అప్పటికే త్రిచ్చంగులో సుమారు 9:30, 9:45 అయ్యింది. తర్వాత మేము బస్టాండ్కి వచ్చాము. బస్టాండ్ నుంచి మేము బస్ ఎక్కాము, మేము వచ్చాము. అక్కడి నుంచి ఆయన బైక్పై వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయారు. మేము ఇంటికి వెళ్ళేసరికి సుమారు 1 గంట అయింది. అలా తర్వాత మళ్ళీ 3 గంటలకు మేము ప్రారంభించా 3 గంటలకు. 3 గంటలకు మేము బస్టాండ్కి వచ్చాము. బస్సు దిగిపోయి కాయంతూరుకి వెళ్ళాము. మేము సేవాశ్రమ్కి ఆటో తీసుకున్నాం. అప్పటికి మేము అక్కడ సుమారు 14 మంది ఉన్నాం అనుకుంటా. చాలా చాలా తక్కువ మంది మాత్రమే అక్కడ ఉన్నారు. ఉదయం 6 గంటలకు సద్గురు అక్కడ ఉన్నారు. అక్కడ ఒక చిన్న లింగం ఉంది. అక్కడ సద్గురు ఫోటో, సద్గురు శ్రీ బ్రహ్మ ఫోటో ఉన్నాయి. తర్వాత సద్గురు అక్కడ కూర్చున్నారు. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మేమంతా నిశ్శబ్దంగా కూర్చున్నాం. మేమంతా నిశ్శబ్దంగా కూర్చుని సద్గురువుని చూస్తూ ఉన్నాం. ఆయన కళ్ళను మూసుకున్నారు. కొంతసేపటి తర్వాత ఆయన కళ్ళను తెరిచారు. అది కనీసం 15 నిమిషాలు అయి ఉండాలి. ఆ తర్వాత ఆయన కళ్ళను తెరిచి బయటకు చూశారు. అందరినీ చాలా చాలా లోతుగా చూశారు. తర్వాత ఆయన చెప్పారు, అదే మనుషులు, అదే స్థలం, అదే పని. ఈ 3 విషయాలే ఆయన చెప్పారు. మళ్ళీ ఈసారి మేము స్పష్టమైన ప్రణాళికతో వచ్చాము. అదే మనుషులు ఇక్కడున్నారు. ఎటువంటి గొప్ప మాటలు లేవు. మేము ఆయనతో అక్కడే ఉన్నాం. తర్వాత కొంత ధ్యానం వంటివి చేశాం. సద్గురు మాకు కొన్ని ధ్యానాలు ప్రారంభించారు. మేము అక్కడ 1 గంట లేదా గంటన్నరను మేము అక్కడే ఉన్నాం. తర్వాత మేము వచ్చాలో అది సేవాశ్రమంలో జరిగింది. ఈ ఒక్క విషయమే ఆయన చెప్పారు. అంతేనా? మీరు సద్గురు శ్రీ బ్రహ్మ ఫోటోను మొదటిసారి చూసినప్పుడు ఏవైనా భావాలు వచ్చాయా? లేదా ఆయన ఎవరు అని ఆశ్చర్యపడ్డారా? అది ముడిపడి ఉన్న శక్తి. నా అనుభవం. మేము నిజానికి త్రిచి నుండి వచ్చాను. తిరువనాయకవల్, అక్కడే సద్గురు శ్రీ బ్రహ్మ గారి మఠం ఉంది. మేము అక్కడికి వెళ్ళాం. చాలామంది సద్గురు శ్రీ బ్రహ్మ గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు. ఆయన విషయాలు అద్భుతంగా ఉంటాయి. అక్కడ మా అనుభవాలు అద్భుతంగా ఉన్నాయి. ప్రేక్షకుల కోసం మీరు ఎవరు తెలియకపోతే సద్గురు శ్రీ బ్రహ్మరెవరో? ఆయన తన జన్మలో సద్గురు, మునుపటి జన్మలో ఆయనను సద్గురు శ్రీ బ్రహ్మ అని పిలిచేవారు. ఆయన తమిళనాడు అంతటా ప్రయాణించారు. చాలా చోట్ల అనేక ఆశ్రమాలు నిర్మించబడ్డాయి. ఆయన ఎక్కడ ధ్యానం చేశారో అక్కడ ఆయన కొన్ని సమాధి స్థితిల్లో ఉండేవారు. అక్కడ ఆశ్రమాలు ఉన్నాయి. అవి ఇప్పటికీ ఉన్నాయి. అదే సందర్భం సద్గురు శ్రీ బ్రహ్మ గురించి పంచుకోవడం గురించి. నిజానికి మేము అక్కడికి సద్గురు శ్రీ బ్రహ్మాశ్రమానికి వెళ్ళాం. అక్కడ ఇప్పుడు కొంతమంది నిర్వహిస్తున్నారు. తిరువన్నామలలో. అప్పుడు మేము మాట్లాడుకుంటూ అక్కడ కొంతమందితో సంభాషించాం. వారు ఆయన గురించి చెప్పారు. సద్గురు శ్రీ బ్రహ్మ మొదట తిరువన్నామలైకి వచ్చారు. అది మామిడి తోట, కొబ్బరి తోట ఉన్న ప్రదేశం. అన్నీ అక్కడే ఉన్నాయి. ఆయన తిగం బ్రహ్మి. ఆయన ఎలాంటి వస్త్రాలు ధరించరో. ఆయన ఎప్పుడూ నగ్నంగానే ఉంటాం. ఆయన అక్కడ కూర్చుని కళ్ళను మూసుకుని ఉండేవారు. అక్కడ ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయనకు వాచ్మ్యాను ఆ గురువును చూసుకునేవాడు. అందుకే అతను ఆ మామిడి పండ్లు, కొబ్బరికాయలు అన్నింటినీ ఇతరులకు అమ్ముతూ దొంగిలిస్తూ ఉండేవాడు. కాబట్టి అక్కడ కూర్చున్న ఆ మనిషి అతనికి అడ్డంకిగా మారాడు. అప్పుడు అతను అన్నారు, ఎవరో ఈ మనిషిని ఇక్కడి నుంచి తరిమేయాలి. అదే అతని ఆలోచన. చిన్నయ్య పల్లయ్య అనే వ్యక్తి ఉన్నాడు. అంటే ఆ భూమి యజమాని, ఆ గురువు. అతని పేరు చిన్నయ్య పల్లయ్య. అందుకే మేము వెళ్ళి అతన్ని పిలిచాను. అతను కొంత మామిడి పండ్లు, కొబ్బరికాయలు బస్తాల్లో కట్టి పెట్టాడు. అతను ఆ తోట యజమానిని తీసుకొచ్చాడు. అతను వచ్చాడు. చూడండి, ఈ సన్యాసి వచ్చి ఇవన్నీ దొంగిలించాడు, ఇవన్నీ కట్టిపెట్టాడు. ఇక్కడ 2-3 బస్తాల్లో కొబ్బరికాయలు ఉన్నాయి. 2-3 బస్తాలు మామిడి పండ్లతో నిండిపోయాయి. ఇదే ఇతను చేస్తున్న పని. తర్వాత అతను కళ్ళను మూసుకున్నాడు. అతన్ని చూసి అతను అర్థం చేసుకున్నాడు. అతను ఎవరో మహానుభావుడని అర్థం చేసుకున్నాడు. అప్పుడు అతను అతని పాదాలకు నమస్కరించాడు. ఇదే విషయాన్ని మీ మీద నిందిస్తున్నాడు. ఇది గురించి ఏం చెయ్యాలి? మీరేమంటారు? ఈ విషయం మీద మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? అతను కళ్ళను తెరిచాడు. అతను నన్ను ఒంటరిగా పిలిచేవాడు, నన్నే పిలిచేవాడు. సరే, బస్తాను తెరిస్తే అందులో మామిడి, కొబ్బరి ఉంటే నేను ఈ చోటు వదిలిపెట్టి మీరు చెప్పింది చేస్తాను. కానీ అందులో కేవలం ఆవు పేడ మాత్రమే మింగి. ఇప్పుడు మీరేం చేస్తారు? నేను చెప్పింది మీరు చేస్తారా? అప్పుడు అతను సరే అన్నాడు. తర్వాత వారు తెరిచినప్పుడు అందులో కేవలం ఆవు పేడ మాత్రమే కనిపించింది. ఆవు పేడ మాత్రమే ఉంది. కొబ్బరికాయలు, మామిడికాయలు అన్నీ ఆవు పేడగా మారిపోలాయి. అప్పుడు చిన్య అతని పాదాల వద్ద పడిపోయాడు. ఆ మనిషి, ఆ వాచ్మెన్ కూడా అతని పాదాల వద్ద పడిపోయాడు. అతను మమ్మల్ని క్షమించాడు. అది నా తప్పు అని అతను అర్థం చేసుకున్నాడు. నేనే దాన్ని దొంగిలించాను. తర్వాత అతన్ని పట్టించుకోకుండా, చిన్యప్లే, నువ్వు చెప్పావు కదా, నేను చెప్పింది చేస్తావని అన్నాడు. అవును, నువ్వొక చౌ చెట్టు తెరవాలనుకుంటున్నావా? అందరూ పేదవాళ్ళు అక్కడే ఉండనివ్వు, వాళ్ళు చదవనివ్వు.
వాళ్లకు భోజనం మరియు ఈ అన్ని విషయాలు నువ్వు అందించాలి. అప్పుడు వాళ్ళను చిన్నాయిపాల ఛత్రం అని పిలుస్తారు. ఇప్పటికీ అది త్రిచిలో ఉంది. చిన్నాయిపాల ఛత్రం ప్రసిద్ధి చెందింది. ఛత్రంలో చాలా మంది అక్కడే ఉన్నాడు. అది అతనికి ఇచ్చింది అదే. అలాగే వారు చెప్పారు కూడా. అతను ముసిరి దగ్గరికి వెళ్తున్నాడు. అక్కడ ఒక ప్రదేశం ఉంది. అక్కడ కదా కావేరి ఉంది. అక్కడ ఒక మోడీ ఉన్నాడు. మస్తాన్ అక్కడ ఉన్నాడు. మోడీ మస్తాన్ అంటే మాయలు చేసేవాడని తెలుసు కదరా. కొన్ని బ్లాక్ మ్యాజిక్లు చేస్తాడు. ఎన్నో విషయాలు చేస్తాడు తెలుసు కదా. ఆ ఆకాష్లో అతను మాస్టర్. అతనే మోడీ మస్తాన్. అక్కడికి జనాలు పరుగెత్తుతూ ఎద్దుబండ్లలో వెళ్తున్నారు. స్వామి నడుస్తూ ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. అక్కడ కొంతమంది మోడీ మస్తాన్ వచ్చాడంట. అతను నీటి మీద నడవబోతున్నాడు. అది చూడ్డానికి జనాలు వెళ్తున్నారు. ఏమిటి నీటి మీద నడవడం? నీటి మీద నడవడం అంటే అంత గొప్పదేంటి? తమిళంలో కుప్పన్ సుప్పన్ అంటే సాధారణ పేర్లు అంటారు. ఏ కుప్పన్ సుప్పనైనా ఇచ్చేయగలరు. ఇందులో ఏముంది? ఏదైనా గొప్పదైతే. అప్పుడు ఈ విషయం అక్కడికి వెళ్ళింది. మోడీ మస్తాన్ అతను ఆయన దగ్గరికి వచ్చారు. ఏ కుప్పన్ సుప్పనైనా నడవరారలా? నీ కుప్పా సుప్పా ఇక్కడ నడవగలిగితే చూద్దాం అన్నాడు. అప్పుడు అతను జనాల్లో ఎవరో ఒకరిని పిలిచాడు. ఓయ్ కుప్పా ఇతనా? అతను వచ్చాడు. నొనవు. అందుకే ఆ వ్యక్తి నది మీద నడిచి తిరిగి వచ్చాడు. ఇంకొకరు సుప్పా ఇక్కడ ఆ మీద పరిగెత్తొచ్చు. అతను నీటి మీద పరిగెత్తుతూ తిరిగి వస్తున్నాడు నీటి ఉపరితలంపై. అందరూ ఆశ్చర్యపోయారు. ఇది ఎంత గొప్ప విషయం! అప్పుడు ఆ మోడీ మేస్తావా అని ఆయనకు నమస్కరించి, నాకు చాలా చాలా మన్నించండి, మీరు గొప్ప మహానుభావులు అని అన్నాడు. అతను వెళ్ళిపోయాడు. ఇప్పటికీ ఆ కుటుంబం, ఆ నీటి మీద నడిచిన కుప్పన్ సుప్పన్ కుటుంబం వాళ్ళ పేర్లు అందరికీ తెలుసు. కుప్పన్, పెద్ద కుప్పన్, చిన్న కుప్పన్, మధ్య కుప్పన్, ఇలా. కుప్పన్ అంటే కుప్పన్ మాత్రమే, పేరు మాత్రమే. సుప్పన్ అంటే సుప్పన్ మాత్రమే. అందరూ అలా ఉన్నారా? అందరూ అలా ఉన్నారు. ఆ కుటుంబం అంతా అక్కడ కుప్పన్ సుప్పన్ మాత్రమే. ఇప్పటికీ ఇప్పుడు అదే నేను మీతో పంచుకున్నది. ఆ కుటుంబాలు ఇంకా అక్కడే ఉన్నాయి. వాళ్ళను కూపన్లు అని మాత్రమే పిలుస్తున్నారు. అందరూ కూపన్లే. పెద్ద కూపన్ను, చిన్న కూపన్యు. వారిని సద్గురు శ్రీ బ్రహ్మ తరకారు. అవును, శ్రీ బ్రహ్మ. ఆయన గొప్పవాడు. మరియు ఆయన చెప్పారు, మీకు తెలుసా నువ్వు సమాధిలోకి వెళ్తావని. 21 రోజులు 48 రోజులు ఇలా ఆయన సమాధిలో ఉండేవారు. ఆయన చెప్పారు, నువ్వేమీ చెయ్యవద్దు. ఆయన వెళ్తాడు, కొంత తేనె లేదా అలాంటి ఏదైనా తాగి లోపలికి వెళ్తాడు. వాళ్ళు మూసేస్తారు. వాళ్ళు నీకు తెలుసా అన్ని ధాన్యాలు వేసేస్తారు. వాళ్ళు ఆయనను పాతి పెడతారు. వాళ్ళు ధాన్యాలు పూస్తారు. ఆ ధాన్యాలు మొలకెత్తుతాయి. అందుకే ఆయన చెప్పారు, ధాన్యాలు మొలకెత్తితే నేను బతికే ఉన్నాను. ధాన్యాలు చనిపోతే అంటే మీరు సమాధిని మూసేశారనమాట. అంటే నేను సిద్ధిని పొందాను. అప్పుడు ఆ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు చెబుతున్నారు, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. ఇంగ్లీషు ఆ సమయంలో బ్రిటిష్ పాలన ఉండేది. ఏం చేస్తున్నారు? ఎవరో చెప్పారు, మీరు ఆయన్ని చంపాలని చూస్తున్నారు, తలుపు తీయండి. స్వామి చెప్పారు, ఎరవద్దు. మీరేం మాట్లాడుతున్నారు? మీరు చెప్పండి. అప్పుడు వాళ్ళు తేల్చారు. ఆయన ఎర్ర కళ్ళతో బయటకొచ్చారు. ఆ వ్యక్తి అక్కడ భయపడ్డాడు. లేదు, ఇంకొంతసేపటి తర్వాత ఆయనను జైల్లో పెట్టారు. స్వామిని జైల్లో పెట్టారు. ఆయనను జైల్లో పెట్టిన తర్వాత వాళ్ళు తాళం వేశారు. వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు ఆయన వీధిలో నడుస్తున్నారు. వాడు భయపడ్డాడు. కానీ ఆయన కూడా జైల్లో ఉన్నాడా లేక జైల్లో లేడా? అతను జైల్లో లేరా? ఆయన జైల్లో లేవు. ఆయన వీధిలో నడుస్తున్నాను. వాళ్ళు ఆయనని ఎప్పుడూ లోపల తాళం వేయలేలే. అందుకే ఆయనకు అంత అద్భుతమైన శక్తి ఉంది. ఆయన నీల్గిరీస్ దగ్గరికి ఇంకా అన్ని చోట్లకి వెళ్ళాడు. చాలా విషయాలు ఆయన చేశాడు. వెల్లనూరు అనే ఊరుంది. నేను అక్కడికి వెళ్ళాను. అది త్రిచి దగ్గరుంది. అక్కడ కూడా ఆయనే అక్కడున్నాడు. ఆ వెల్లనూరులోనే అక్కడ కూడా ఆయన సమాధి కోసం వెళ్ళాడు. అక్కడి వాళ్ళు భయపడి ఆయన్ను బయటకు తీశారు. అందుకే వాళ్ళు ఆ చోటును శపించి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన అన్నాడు, గురువా, నువ్వు నా సమాధి స్థితిని భంగం చేశావు. అందుకే నీకు ఇది ఉండదు. అంతకు ముందు అక్కడ వర్షం పడలేదు. ఆ తర్వాతే వాళ్ళు వెళ్ళి ఎన్నో పూజలు క్రతువులు చేసిన తర్వాతే అక్కడ వర్షం పడటం మొదలైంది. అందువల్ల ఆయన గురించి ఇలానే ఉంది. మరియు ఈ కథలన్నీ ఎవరు చెప్పారు? అక్కడ నిర్వహణ చేస్తున్న వారు ఉన్నారు. వారి కుటుంబాలు నిర్వహిస్తున్నారు. వైరాగ్యం ఉపనేర్ అనే ఒకరున్నారు. ఆమె పేరు, ఫోటో అక్కడుంది. వారి కుటుంబాలు, వారి మనవడు మనవరాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్లే ఈ కథలన్నీ చెబుకున్నారు. తరతరాలుగా వాళ్ళు ఆ ప్రదేశాన్ని చూసుకుంటున్నారు మరియు వాళ్ళు గుర్తుపెట్టుకుంటున్నారు. ఈ కథలన్నీ వాళ్ళు చెప్పుకున్నారు. నేను నా కుమార్తెను తీసుకెళ్లాను. ఆమెకు అప్పటికి 10 ఏళ్ళు ఉండొచ్చు లేదా అంతే ఉండొచ్చు. తర్వాత నేను ఆమెను తీసుకెళ్లాను. తర్వాత నేను ధ్యానం చేస్తున్నాను. నా కుమార్తె కూడా అక్కడే కూర్చుంది. తర్వాత వచ్చాక నా కుమార్తె నాతో చెప్పింది, శ్రీ స్వామిగారి కళ్ళు నేను ఎక్కడికైనా వెళ్ళినా నన్ను అనుసరిస్తున్నాయంటూ. ఒక క్షణం కూడా ఆయన కళ్ళు నాకు కనిపించకుండా పోయిన సందర్భం లేదు. ఆయన కళ్ళు నా వెనకే ఉన్నాయి. ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి అనవి చెప్పింది. తర్వాత నా కుమార్తెకు కొన్ని దర్శనాలు కూడా వచ్చాయి. అందుకే నేను ఆలోచించాను,
ఏమి చేయాలో నాకు తెలియలేదు. తర్వాత ఒకసారి సంయమం ముగింపు కార్యక్రమం జరిగింది. నేను అడిగాను సద్గురు, ఇదేమిటి? నా కుమార్తెకు ఇలా జరిగింది. ఆమె చెబుతోంది ఆయన కళ్ళు నన్ను అనుసరిస్తున్నాయని. అప్పుడు సద్గురు నిజంగా కోపంగా ఉన్నారు. ఆయన పూర్తిగా కోపంతో ఉన్నారు. ఆయన నన్ను చూస్తూ ఉన్నారు. మీ కుమార్తెను అలాంటి చోట్లకు తీసుకెళ్తావా? నీకెందుకు తెలుసు అక్కడ ఎలాంటి శక్తి ఉందో? నువ్వు అనుకుంటున్నావా అది నాలాంటి శుద్ధమైన శక్తి అని? అది ముడిపడి ఉన్న శక్తి. ఆయన చెప్పారు, నువ్వు చేయకూడదు. ఇప్పుడు నువ్వు ఇవన్నీ చెబుతావు, నేను స్వీగిట్ హబ్ స్థలానికి వెళ్తాను అంటావు. ఒకరోజు నీ కుమార్తె వస్తుంది, నాకు ఇషా మాత్రమే అన్నీ అంటుంది. ఆమెకి ఇంకా 10 సంవత్సరాలు కూడా లేవు. కానీ సద్గురు చెబుతున్నారు, ఒకరోజు నీ కుమార్తె నా దగ్గరికి వచ్చి నాకు ఇషా అన్నీ అంటుంది. ఆ రోజు ఆయన ఏం చేస్తారు? ఆయన నన్ను అడిగారు. నేను ఒక్క మాట కూడా చెప్పలేదు. అదే జరిగింది. ఆయన చెప్పారు ఇషా నా కోసం అని. ఆయన అప్పుడే నాకు చెప్పారు. ఇదే నా కుమార్తె చెప్పబోతోంది. నీ కుమార్తె ఎక్కడుందో నాకు తెలుసు. నువ్వే చెప్పు. నా కుమార్తె నీకు తెలుసు కదా, గత 25 నుండి 27 సంవత్సరాలుగా ఆమె ఇషాలోనే ఉంది. ఆమె పూర్తి సమయం ఇషాలోనే ఉంది. ఆమె సమన్వయం చేస్తుంది. ఆమె బోధన కూడా చేస్తుంది. ఇషాలో అన్ని విషయాలు బోధిస్తుంది. అది పూర్తిగా వేరే కథ. అందుకే శ్రీ బ్రహ్మ ఒక ముడి శక్తి. నేనున్న చాలా చోట్ల మేము వెళ్ళాం. నీలగిరుల దగ్గర, కొండూరు దగ్గర ఉంది. నేను కొండూరుకు వెళ్ళా. కోతగిరి కొండూరు అవును ఉంది. ఇప్పటికీ అందరూ ఆయనను పూజిస్తారు. ఆయన శక్తి అక్కడే ఉంది.